కోస్తా హైటెక్ సిటీగా పిలిచే విజయవాడ మేధా టవర్స్ మళ్లీ కొత్త కళ్లను సంతరించుకుంటోంది. గత వైసీపీ సర్కారు ఐటీ సంస్థలకు ప్రోత్సాహకాలు ఆపేయడంతో సంస్థలు ఒక్కొక్కటిగా వెళ్లిపోయాయి. కూటమి ప్రభుత్వం పారిశ్రామిక రంగానికి పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు ఇస్తుండటంతో మేధా టవర్స్ తిరిగి ఊపిరి పోసుకుంటోంది. గన్నవరం విమానాశ్రయానికి సమీపంలో మేధా టవర్స్ పునరుజ్జీవం పొందుతోంది. ప్రముఖ మెడికల్ కోడింగ్ కంపెనీ ఎక్లాట్ నూతన శాఖను మేధా టవర్స్ లో ఏర్పాటు చేసింది. 25,000 చదరపడుగుల విస్తీర్ణంలో మంత్రి లోకేష్ చేతుల మీదుగా నూతన కార్యాలయాన్ని ప్రారంభించింది. వైద్య సాంకేతిక సేవల రంగంలో ఈ సంస్థకు మంచి గుర్తింపు ఉంది. మెడికల్ కోడింగ్, బిల్లింగ్, ఆడిటింగ్, క్లినికల్ డాక్యుమెంటేషన్, హెచ్సిసి కోడింగ్, సాఫ్ట్వేర్ ఆధారిత పరిష్కారాలను చూపిస్తూ ఎక్లాట్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా సేవలందిస్తోంది. రెవెన్యూ, డేటా అనలిటిక్స్, ఏఐ ఆధారిత క్లినికల్ డాక్యుమెంటేషన్ సొల్యూషన్స్ లో ఎక్లాట్ కు మంచి పేరు, నెట్వర్క్ ఉన్నాయి. ఇప్పటికే తెలంగాణలోని కరీంనగర్ లో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసి విజయవంతంగా నడుపుతోంది. హైదరాబాద్, లక్నవూ, ముంబైలోనూ ఈ సంస్థకు శాఖలున్నాయి. ప్రస్తుతం గన్నవరంలో ఏర్పాటు చేసిన కార్యాలయంలో ఇప్పటికే 300 మందికి ఉపాధి అవకాశాలను కల్పించింది. వచ్చే ఏడాదిలోగా మరో 1000 మందికి ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ముప్పై ఎకరాల్లో ఉండే మేధా టవర్స్ ని 14 ఏళ్ల కిందటే నిర్మించిన చాలా కాలం ఖాళీగా ఉంది. 2014లో టీడీపీ వచ్చాక ఐటీ కంపెనీలను తీసుకొచ్చి ఇక్కడ స్థలం కేటాయించారు. గతంలో ఐటీ మంత్రిగా ఉన్నప్పుడే లోకేష్ ఒకేసారి 7 కంపెనీలను తీసుకొచ్చి ఏర్పాటు చేయించారు. గ్రూపో ఆంటోనిల్, ఐఈఎస్, రోటోమేకర్ విఎఫ్ఎక్స్, మీస్లోవా, యమెహ్, చందు సాఫ్ట్, ఈపీ సాఫ్ట్, హాలీవుడ్, ఇన్ఫ్లో పూరిస్, ఫస్ట్ సోర్స్, టెక్ మహీంద్రా సహా 20 సంస్థలు క్రమంగా ఇక్కడ ఏర్పాటయ్యాయి. 1000 మంది ఉద్యోగులొచ్చారు. 4 అంతస్తుల మేధా టవర్స్ లో ఒక్కో ఫ్లోర్ కు 40,000 చదరపడుగుల విస్తీర్ణం చొప్పున 2 లక్షల చదరపడుగుల స్థలం ఉంది. గత టీడీపీ హయాంలోనే ఆ స్థలం నిండిపోవడంతో పక్కనే మరో టవర్ నిర్మాణం ప్రారంభించారు. 4 అంతస్తుల ఆ భవనాన్ని కూడా చాలా వేగంగానే నిర్మించారు. 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐటీ సంస్థలకు ప్రోత్సాహకాలు ఆపేసింది. కొత్త టవర్ నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది. పాత భవనంలో ఉన్న కంపెనీలను కూడా పొగబెట్టి పారిపోయేలా చేశారు. కూటమి సర్కారు పారిశ్రామిక రంగానికి పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు ఇస్తుండటంతో ఎక్లాట్ నూతన శాఖని ఏర్పాటు చేసింది. రానున్న రోజుల్లో మరిన్ని కంపెనీలు వస్తాయని ప్రభుత్వ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.